మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు. దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ దసరా శుభాకాంక్షలు కూడా మిత్రులారా. నర్సంపేటని ఎన్నుకొని నర్సంపేటలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి కారణం, గతంలో నేను గెలవడానికి కూడా ఇదే నియోజకవర్గం కారణమైంది. నిన్న నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గం నా 7 నియోజకవర్గాల్లో మొదటి స్థానం ఇచ్చినటువంటిది ఇదే. ఇక్కడనే ఒక 30-35 వేల మంది ఒకే వేష భాష భూషణ కలిగినటువంటి బంజారాలు ఉన్నారు. మీకందరికీ ఒక విషయం ఏంటంటే, ఎందుకు బంజారాలు ఒక్కరే ఉన్నారా, ఎందుకు వారి గురించే మాట్లాడాలన్నది కాదు, కానీ మీకు తెలుసు ఈ దేశంలో 12 కోట్లు ఒకే వేషము, ఒకే భాష, దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ కులం పేరుతో ఉన్నా వారు మాట్లాడేది ఒకే ఒక భాష. 75 సంవత్సరాలు స్వతంత్రం సంతరించుకున్నటువంటి భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి ఈ జాతి గురించి మాట్లాడలేదు. ఈ జాతి పడుతున్నటువంటి అవస్థలు మాట్లాడలేదు. మేము మాట్లాడేటువంటి భాషకు లిపి లేక, అది ఇతరులకు మీలాంటి వాళ్ళకు కూడా అర్థం కాక అది చరిత్ర రూపం దాల్చలేదు. అది దాల్చకపోవడంతో ఈ దేశంలో ఈ బంజారాలు ఎవరు, వీళ్ళు వలసవాదులు, వీళ్ళు గిరిజనులు కాదు, అసలు వీళ్ళకు చరిత్ర ఉందా, నానా రకాలైనటువంటి అవమానాలు, అనుమానాలు, కొంతమంది కుహన మేధావులు అయితే ఇంకా వాళ్ళ స్వార్థం కొరకు వాడుకొని యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ఏర్పడ్డది. కానీ మొన్న 4వ తారీఖు గడిచిన 4వ తేదీ నాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని వాసిం జిల్లా పౌరాగఢ్ తాలూకా పౌరాదేవి లోపల సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరామాయాడి అంటే జగదాంబ, వాళ్ళిద్దరి ఒక దేవాలయాన్ని ఆ ప్రదేశంలో బహుశా ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి మాట్లాడని బంజారాల మాట వారి నోట రావడం, రెండవది ఏ ప్రధాని ఆ గుడిని కానీ ఆ ప్రాంతాన్ని కానీ లక్షల మంది ఆరాధిస్తున్నటువంటి ఆ దేవతలను చూసిన వాళ్ళు లేరు. కానీ ఇప్పటికి 2 సార్లు, మొదటిసారి వచ్చి చూసి తన్మయం చెందినటువంటి దేశ ప్రధాని మోడీ గారు మొన్న 4వ తారీఖు నాడు నంగారా, తెలుసు మీకు శబ్దభేరి, ఆ యుద్ధాలకు వాడేటువంటి నంగారాను మేము దైవంగా కొలుస్తాం. ఆ నంగారా పేరుతోటి నంగారా భవనం అనేటువంటి భవనాన్ని 900 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మోడీ గారికి యావత్ భారతదేశంలో ఉండేటువంటి, విదేశాల్లో ఉండేటువంటి ఈ బంజారా తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి దేనికి కారణం, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలలో ఎక్కడైతే ఈ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉండడానికి కారణం ఏంది? భాష గుర్తించబడలేదు. ఈ ఆధునిక యుగంలో బ్రతుకు తెరువు వరకు తండాలు ఇడిచి పట్టణాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్లకు సరైనటువంటి ఆదరణ లభించలేదు. కానీ ఒక ఆదరణ, ఒక భరోసా, ఒక ధైర్యం కలిగించి మోడీ గారు బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా మా ఇతిహాసాన్ని వారి నోట మాటగా రేపు చరిత్రలో కూడా చరిత్రగా మారబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ సందర్భంగా మా సంస్కృతిని కాపాడడం, మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయమని మేము కోరడం, మరి ఇవన్నీ ఒక ప్రధానమంత్రిగా ఎన్ని కులాలు మతాలు ఉన్నా ప్రత్యేకంగా ఒక 12 సంబంధించినటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు అధ్యయనం చేసి ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే నేను చెప్పిందే నిజమైందని నేను గర్వపడుతూ ఉన్నాను. నేనంటే నా జాతి మొత్తం, మేమంతా మొదటి నుంచి అంటున్నాం. తిరుపతిలో ఉన్న హాతిరాం బావా బంజారా అంటే ఎవరు నమ్మలేదు. ఇప్పటికీ కూడా మా మీద మొన్నటి వరకు చలతులు అక్కడ ఉండేటువంటి మఠాన్ని మూసేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ నడియాడినటువంటి సేవాలాల్ మీద అపవాదాలు ఉండే. లక్కీసా బంజారా ప్రదేశంలో ఎక్కడైతే పార్లమెంట్ గడుతున్నారో అది మాది కాదన్నారు. కానీ ఒక దేశ ప్రధాని నోట వీళ్ళంతా బంజారాలే, ఏమి చేయలేదు ఈ బంజారాలు దేశంలో, ఈ బంజారాలు ఏమి చేయలేదో దేశంలో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? వారి త్యాగాలు మనం ఏ రూపంగా పూడ్చగలం, వాళ్ళని ఏ విధమైనటువంటి
లేచి నా 5 లక్షల బంజారాలు బాబు హతరాలు అంటే ఇదేదో నేను కాదు ఆ రోజున ప్రధానమంత్రి గారు ఈ విధంగా మా ఇతిహాసాన్ని ఒక చరిత్ర రూపంలో రావడానికి రేపు నర్సంపేటలో పెద్ద ఎత్తున వారికి పాలాభిషేకం చేయాలన్నది ఈ సమావేశం యొక్క ఉద్దేశం. అందుకోసం ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి బంజారాలు అభిమానించేటువంటి ఇతర సామాజిక వర్గం వాళ్ళు అందరూ దీంట్లో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా ఒక పిలుపు ఇవ్వాలి. మా చరిత్ర కనుమరుగైపోతూ ఉంది, సంస్కృతి కనుమరుగైపోతుంది, మా మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ప్రధానమంత్రి గారు రేపు తీసుకునబోయే చర్య ఒక మెడికల్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు మీద, ఇదంటే సభలో చెప్పలేదు కానీ మేము అక్కడ ఆఫ్ ది రికార్డ్గా మాతో మాట్లాడుతూ కొన్ని ఆలోచనలు నాకు ఉన్నాయని ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మోడీ గారు మాట్లాడడం జరిగింది. మరి మిత్రులారని ఎన్నో సంవత్సరాల నుంచి మీకు చెప్తా వస్తూ ఉన్నాను. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక కులం గురించి మాట్లాడవద్దు అనేది నాకు తెలుసు. అయినా ఒక కులం ఏ కులమన్నా కానీ ఆ కులం ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఆ రాజకీయ జీవితం కూడా అవసరం లేదు. అందుకోసం నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నాను. తెలంగాణలో ఉండేటువంటి 10% గిరిజనులలో 6.67 అంటే 7% ఒకే భాష మాట్లాడే లంబాడీలు ఉన్నారు. మిగిలినటువంటి 32 తెగల వారు 3%గా ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో. సో 79 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల తలరాత మార్చేటువంటి జాతి శక్తిని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీకు అది కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడ నరేంద్ర మోడీ గారు, ఎక్కడి బంజారాలు ఎందుకు వారి ఇతిహాసాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ లంబాడీలతోని బాగుపడి తెలంగాణ లంబాడీల వల్లనే నేను అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నోరు ఏమైంది, ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పటి వరకు ఒక గిరిజన మంత్రి లేడు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు బంజారాలే మంత్రులు అవ్వకుండా వచ్చారు. అంటే వేరే కులం కావద్దని కాదు, సీతక్కని ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం. మీరు 10% ఉన్నటువంటి గిరిజనులకు 2 మంత్రులు ఇవ్వడానికి మీకు ఎందుకు ఆ కడుపు మంట? 1-2% ఉన్నటువంటి వాళ్ళు మీరు 5 కావచ్చు, 10 మంది కావచ్చు. ఏం వివక్ష ఇది రేవంత్ రెడ్డి గారు? ఈ ప్రభుత్వం ఏమైనా ఉంటుందనుకుంటున్నావా? ఇటువంటి చేష్టలు చేస్తే మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. మోడీ గారు ఇవాళ మమ్మల్ని దేశవ్యాప్తంగా ఉన్న బంజారాల మనోధైర్యాన్ని పెంచిండు, మా ఆత్మగౌరవాన్ని పెంచిండు, మమ్మల్ని గుర్తించిండు. మీరు కూడా తెలంగాణలో ఉండేటువంటి ఈ 33 తెగల గిరిజనుల యొక్క భవిష్యత్తు ఏందో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేటువంటి మరి ఇక్కడ అంబేద్కర్ సెంటరా లేదా మరి బస్ స్టాండా అది ఆలోచించి మీకు మళ్ళీ మీడియాలో పెడతాం. ఆ 2 చోట్ల మా డ్రెస్లో కూడా మా కమ్యూనిటీ వాళ్ళు వాలంటరీగా ఉత్సాహంగా వస్తున్నారు. డ్రెస్లోనే రమ్మని పిలిచాం వాళ్ళను. దయచేసి మీ మీడియా ద్వారా ఇది కొంచెం పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయికి వెళ్ళేటట్టు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా బీపీ పాటిల్, మన ఈటల ఉద్యమ కెరటం ఈటల రాజేందర్, పోతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం అభ్యర్థి ఆరూరు రమేష్ గారు, ఎవరైతే మేము పోటీ చేసినటువంటి వాళ్ళం ఈ ప్రాంతం వాళ్ళమంతా రేపు మోడీ గారికి పాలాభిషేకంతో మా కృతజ్ఞతను తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈనాడు బంజారా జాతి కోసం కొట్లాడుతున్న మా భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎందరో మంది విద్యార్థులను తన పాఠాలతోటి బంగారు పాటలు వేసిన ప్రొఫెసర్ అద్మిరా సీతారాం నాయక్ గారికి, మరియు మా సోదరుడు పుల్లారావు గారికి, మరియు ఇక్కడ కన్వీనర్ నర్సన్న గారికి, మరియు మా పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఒక
మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్, మనందరికీ ఒక గుడ్ న్యూస్. చాలామంది హర్యానా బీజేపీకి రాదు, వేరే రాష్ట్రాలు రావన్నారు, కానీ హర్యానాలో 49 స్థానాలతోటి ఆధిక్యంలో ఉన్న. ఆధిక్యమైంది 90కి 49 రానే వచ్చింది. ఆధిక్యమైంది పూర్తి మెజార్టీతో గవర్నమెంట్ హర్యానాలో ఫామ్ అవుతుంది. మిగతా రెండు కూడా తీయాలి. మరియు ఈ కార్యక్రమానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు, పట్టణ కౌన్సిలర్లు మరియు యువ మోర్చా నాయకులు, వివిధ మోర్చా నాయకులందరికీ కూడా నమస్కారం. ఈనాడు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు అన్ని కులాలకు అంత్యోదయ్ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలకాలన్నీ కూడా ప్రతిఫలాలన్నీ కూడా అందాలని, మరియు ప్రతి జాతికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా న్యాయం జరగాలని, అన్ని కులాల కోసం సమానంగా చూసుకుంటూ వాళ్ళకి సమపాలలో కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించుకుంటూ ఈనాడు అన్ని కులాలను అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు కూడా సమన్యాయం చేసుకుంటూ అందరి కులాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈనాడు సీతారాం నాయక్ గారు ఇక్కడ అంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా చేసినప్పుడు కూడా వాళ్ళ జాతి కోసం ఈనాడు వివిధ పార్టీలలో చూసిన నాయకులు ఏది బంజారా జాతికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మా నాయకుడు అజ్మీరా సీతారాం నాయక్ గారు కొట్లాడినట్టు వాళ్ళ జాతి కోసం కొట్లాడలేడు. ఈనాడు ఎస్సీ వర్గీకరణ కోసం, ఎస్సీల కోసం మందకృష్ణ మాదిగ గారు ఎట్లా కొట్లాడుతుందో ఎస్సీ వర్గీకరణ కోసం ఈనాడు ఎస్టీల కోసం కూడా మా నాయకుడు ఇక్కడ ఎందుకంటే మాకు పాఠాలు చెప్పిన మా గురువు గారు ఈనాడు బంజారా జాతి కోసం కూడా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రకంగా కొట్లాడుతుండ్రు, ప్రతి తండా తిరుగుతుండ్రు. వాళ్ళ బంజారా జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొన్న నరేంద్ర మోడీ గారు కూడా కలవడం జరిగింది. వివిధ రకాలైన ఆలోచనలు ఉన్న అజ్మీరా సీతారాం నాయక్ గారు తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా కూడగట్టుకొని బంజారా జాతికి న్యాయం ఎలా చేకూర్చాలని చెప్పి అన్ని కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న అన్ని తండాలలో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మరి ముఖ్యంగా బంజారా కులానికి సంబంధించిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున నర్సంపేట నియోజకవర్గంలోని పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా దగ్గరికి వచ్చి తమ మద్దతును నరేంద్ర మోడీ గారికి మరియు నరేంద్ర మోడీ గారి తరఫున ఇక్కడ బంజారాల కోసం కొట్లాడుతున్న అజ్మీరా సీతారాం నాయక్ గారికి మరియు ఇక్కడున్న నియోజకవర్గ నాయకులందరికీ కూడా బంజారా జాతి నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఇంకా కుల సంఘాల భవనాలు మరియు ఇంకా కూడా ఉన్న 900 కోట్లు పెట్టి ఒక మ్యూజియం టైప్ ఏర్పాటు చేసి ఆ బంజారా జాతికి సంబంధించిన నాయకులు సంఘ్ సేవాలాల్ గారి గురించి కానీ, మిగతా పెద్ద వాళ్ళ దేవతల గురించి కానీ, వాళ్ళ నాయకుల గురించి కానీ ముందుకు తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సో మన నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న బంజారా సోదరులందరికీ కూడా ఈ వేదికగా తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మన బంజారా సోదరులకు అందరికీ కూడా అనునిత్యం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. రేపు నర్సంపేటలో జరగబోయే కార్యక్రమానికి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అజ్మీరా సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మోడీ గారికి జరగబోతున్న పాలాభిషేకం కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నర్సంపేట నియోజకవర్గ సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ, దసరా, దివాళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.